మన కథల సమయంకి స్వాగతం. నిశ్శబ్ద యుద్ధం. రచన అప్పరాజు నాగజ్యోతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని 20 అక్టోబరు 2019లో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దామా? కొడుక్కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి సిటీలోని నెంబర్ 1 కాలేజ్లో సీటు వచ్చిన సందర్భంగా ప్రసాద్, రామ్మోహన్లని ఆఫీసుకి దగ్గరలోనే ఉన్న స్వాగత్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అనంత్. వాళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. ఒకే కంపెనీలో 17 ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నారు. కంగ్రాట్స్ అనంత్, ఇక మీ వాడి భవిష్యత్తుకి డోకా లేదురా. ఆ కాలేజ్లో చదివిన వాళ్ళకి 100% క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. స్నేహితుడికి అభినందనలు తెలిపారు మిత్రులిద్దరూ. థ్యాంక్స్ రా అంటూ అనంత్ ఏదో చెబుతుండగానే రెస్టారెంట్లో మూలగా ఉన్న టీవీలో ఫ్లాష్ న్యూస్ అంటూ వినిపించింది. దాంతో ముగ్గురి తలలు టీవీ వైపు తిరిగాయి. ఊర్వశి సినిమా థియేటర్ వద్ద ఈరోజు సాయంత్రం షో ముగిసిన తరువాత 2 కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థుల నడుమ చిన్న విషయంపై జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గానివానలా మారి కొట్టుకునేదాకా వెళ్లడమే కాకుండా 2 విద్యార్థినులపై మానభంగ ప్రయత్నం కూడా జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకి కారణమైన 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న అమ్మాయిలు ఇళ్లకి క్షేమంగా తిరిగి వెళ్లారు. గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా స్త్రీలు ఒంటరిగానే కాదు గుంపులుగానూ వీధుల్లో తిరగలేకపోతున్నారు. ఇది నేటి మన భారతదేశంలో ఆడవాళ్ల పరిస్థితి. టీవీలో న్యూస్ రీడర్ మాటలు పూర్తవగానే అడ్వర్టైజ్మెంట్ మొదలైంది. నిజమే కదూ, ఏ నిమిషంలో ఏ పాపిష్టి కళ్ళు పడతాయోనని భయపడుతూ ఆడపిల్లల్ని 1000 కళ్ళతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది అన్నాడు అనంత్. నిజమేరా, రోజురోజుకి ఈ దేశంలో ఆడపిల్లలపైన జరుగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతుంది బాధగా అన్నాడు రామ్మోహన్. కొంతసేపు అదే విషయంపై చర్చించుకున్నాక ముగ్గురు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వేళ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం మూలాన స్కూటర్ని ఎంత వేగంగా నడిపినా ప్రసాద్ ఇంటికి చేరేటప్పటికి రాత్రి 8 గంటలు దాటింది. షూస్ విప్పాక భార్య ఇచ్చిన మంచినీళ్ల గ్లాసుని అందుకున్నాడు ప్రసాద్. రేవతి, అప్పు ఏది? గదిలో కూర్చొని చదువుకుంటుందా? ఒక్కగానొక్క కూతురైన అపూర్వ అంటే ప్రసాద్కి ప్రాణం. అపూర్వకి తల్లి వద్ద కంటే తండ్రి వద్దనే చనువెక్కువ. తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక్కటై అప్పుడప్పుడు రేవతిని సరదాగా ఏడిపిస్తుంటారు కూడా. అది ఇంకా ఇంటికి రాలేదండి. ఇంటర్ పరీక్షలు నిన్ననే అయిపోయాయిగా. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఊర్వశి థియేటర్లో సినిమాకి వెళ్ళింది. ఊర్వశి థియేటర్ అన్నమాట వినగానే టీవీలో న్యూస్ రీడర్ చదివిన వార్త మనసులో మెదిలి అతని బీపీ అమాంతం పెరిగిపోయింది. కూతురు అదే సినిమా హాల్లోకి వెళ్ళిందని తెలియగానే కంగారు పడ్డాడు. బుద్ధుందా నీకు? నాకు చెప్పకుండా ఒంటరిగా దాన్ని ఎందుకు పంపావసలు అంటూ భార్య పైన ఎగిరాడు. బీపీ మాత్రం తెస్తాను, ఒక్క క్షణం ఆగండి అంటున్న రేవతి మాటలు వినిపించుకోకుండా అప్పుడే విడిచిన షూస్ని మళ్ళీ కాళ్ళకి తొడుక్కొని కూతురి కోసం బయలుదేరబోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపులు తెరవగానే ఎదురుగా నవ్వుతూ నుంచున్న అపూర్వ కనిపించింది. హాయ్ డాడీ అంటూ తండ్రి మెడలో గారంగా చేతులను వేయబోతున్న కూతుర్ని చూస్తూనే అప్పటిదాకా పడ్డ టెన్షన్ వలన వచ్చిన ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు ప్రసాద్. ఇంత రాత్రి దాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? కూతురి చెంప చెల్లుమనిపించాడు ప్రసాద్. పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి తన ఒంటి మీద దెబ్బ వేయడం కాదు కదా, కనీసం గట్టిగా తనని తిట్టినైనా తిట్టని నాన్న ఒక్కసారిగా అలా కొట్టడంతో బిత్తరపోయింది అపూర్వ. 2 క్షణాల తరువాత తేరుకొని చిన్నబోయిన మొహంతో మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తల్లి వచ్చి ఎంత బతిమాలినా గది నుండి బయటికి రాలేదు. భోజనం కూడా చేయలేదు. కూతురు తినకపోవడంతో ప్రసాద్ కూడా కంచం ముందు కూర్చుని ఏదో కెలికాడనిపించాడే తప్ప సరిగ్గా తినలేకపోయాడు. ఏమిటో ఈ తండ్రి కూతుళ్ళు నాకెప్పటికీ అర్థం గారు. నిట్టూరుస్తూ వంటిల్లంతా సర్దుకుని పడగదిలోకి వచ్చేటప్పటికి నిద్రపోకుండా మంచం పైన అస్థిమితంగా కదులుతున్న భర్త కనిపించాడు రేవతికి. జరిగిన దానికి మనసులో అతను చాలా బాధపడుతున్నాడని గ్రహించింది ఆమె. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన అప్పు స్నేహితురాలు కీర్తన ఉందే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి కీర్తనని వాళ్ళ పక్క ఇంట్లో ఉండే మరో అమ్మాయి పూజని తీసుకుని తను పూజ వాళ్ళ అమ్మ సినిమాకి వెళ్తున్నామని, అపూర్వ కూడా వచ్చేటట్లయితే తనని పికప్ చేసుకెళ్తామని చెప్పిందండి. నాకెలాగో ఇంట్లో పనితో కుదరట్లేదు. స్నేహితురాళ్లతో సరదాగా సినిమాకి వెళ్తానని అప్పు కూడా అడిగేటప్పటికీ నేను కదలలేకపోయాను. ఆ మాత్రానికే మీరు అంతలా రియాక్ట్ అవుతారనుకోలేదు.
ఏమైనా ఈ మధ్యన మీ ఆరోగ్యం బాగున్నట్లేదు. రేపు ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి బీపీ చెకప్ చేయించుకోండి. తన మాటలకి భర్త నుండి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోవడంతో మళ్ళీ తనే, మీరే ఎప్పుడూ నాతో, మన అప్పు అందరు పిల్లల్లాగా కాదు, బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఎంతో బాధ్యతగా తన చదివేదో తనది అన్నట్లుంటుంది అంటుంటారుగా. అలాంటిది ఇంత చిన్న విషయానికి దాన్ని కొట్టేటంత కోపం ఎందుకు వచ్చిందండి మీకు అంది రేవతి. భార్య మళ్ళీ మళ్ళీ అడగడంతో ఆ వేళ సాయంత్రం టీవీలో తను చూసిన వార్తని పంచుకున్నాడు ప్రసాద్. తండ్రిగా అతను పడ్డ టెన్షన్ని అర్థం చేసుకున్న రేవతి, పోనీలేండి, చిన్న విషయమేగా, దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అంది. అయితే రేవతి అనుకున్నట్లుగా అది చిన్న విషయంగా ఉండిపోలేదు. నన్నేమీ అడగకుండానే డాడీ నాపై చేయి చేసుకున్నారు, పైగా ఇంత రాత్రి దాకా ఎక్కడ తిరిగొస్తున్నావు అన్నారు అంటే నేను ఏ బాయ్ ఫ్రెండ్తోనో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళానని ఆయన అనుకున్నట్లేగా. కూతురి మీద ఆ మాత్రం నమ్మకం లేదన్నమాట డాడీకి. ఛ ఛ, నన్ను అనుమానించిన మనిషి నాకు అసలు తండ్రే కాదు. రాత్రంతా అలాంటి ఆలోచనలతోనే గడిపేసిన అపూర్వ మనసులో తండ్రి పట్ల అంతదాకా ఉన్న ప్రేమ స్థానంలో అంతులేని కోపం, ద్వేషం చోటు చేసుకున్నాయి. ఆ రోజు నుండి తండ్రితో మాట్లాడడం మానేసింది అపూర్వ. తన తప్పేమీ లేకుండా తనపై చేయి చేసుకున్న తండ్రిని ఆమె ఎన్నటికీ క్షమించలేకపోయింది. ఆమెని పలకరించేందుకు ప్రసాద్ ఎన్ని విధాలు ప్రయత్నించినా అపూర్వ మొండిగా ఉండిపోయింది. కూతురికి నచ్చజెప్పేందుకు రేవతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్న డాడీకి నేను ఎలాంటి దాన్నో తెలీదా మమ్మీ? నా క్యారెక్టర్ని అనుమానించిన ఆ మనిషితో నాకు ఇకపై ఏ సంబంధమూ లేదు. కూతురు తన గురించి భార్యతో అన్న మాటలని విన్న ప్రసాద్ మనసు తీవ్రంగా గాయపడింది. చిన్నపిల్ల కదా, మెల్లగా అదే తెలుసుకుంటుందండి. కాలం అన్ని గాయాలని మానుపుతుంది, అన్నింటినీ నేర్పుతుంది. కాస్త ఓపిక పట్టండి అంటూ భర్తని ఓదార్చింది రేవతి. కాలగర్భంలో 5 ఏళ్లు గడిచిపోయినా ఆ తండ్రి కూతుళ్ల మధ్య కనబడని అడ్డుగోడ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంజనీరింగ్ పూర్తవగానే అపూర్వకి క్యాంపస్ సెలక్షన్లో విప్రోలో ఉద్యోగం వచ్చింది. 2 నెలల ట్రైనింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇవ్వడం అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఆ ఆదివారం తన కొలీగ్ అంటూ సృజన్ని ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయం చేసింది అపూర్వ. ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. అప్పుడే సొంత నిర్ణయాల్ని తీసుకునేంత పెద్దదైపోయిందా కూతురు అనుకుని ఆశ్చర్యపోయాడు ప్రసాద్. సృజన్ కుటుంబం గురించి వాకబు చేసి అబ్బాయి మంచివాడని, చక్కటి సాంప్రదాయం కుటుంబం నుండి వచ్చాడని తెలుసుకున్న మీదట కులాలు వేరైనా వాళ్ల వివాహానికి అభ్యంతర పెట్టలేదు ప్రసాద్. నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించి మరుసటి నెల 10వ తేదీకి పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. ఆఫీస్ అయ్యాక స్కూటీ పైన ఇంటికి బయలుదేరింది అపూర్వ. ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తుండగా అక్కడ ఒక బెంచి మీద కూర్చున్న సృజన్ కనిపించాడు ఆమెకి. ముఖ్యమైన పనుంది ఈ వేళ, త్వరగా వెళ్ళాలని చెప్పి ఆఫీస్లో హాఫ్ డే పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళిన మనిషి ఇక్కడున్నాడేమిటబ్బా? మనసులో ఆశ్చర్యపడుతూనే స్కూటీని పార్క్ చేసి వచ్చేటప్పటికి సృజన్ వేరే అమ్మాయితో అతి సన్నిహితంగా దాదాపు కౌగిలించుకుని కనిపించడంతో నిర్ఘాంతపోయింది అపూర్వ. ఆవేశాన్ని ఆపుకోలేక సృజన్ చెంప మీద బలంగా కొట్టి అతనేదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధంతా కన్నీరుగా చెంపల మీదుగా జారుతుంటే స్కూటీని పార్క్ చేసిన చోటికి హడావిడిగా వెళ్తున్న అపూర్వ వద్దకి వేగంగా వచ్చింది ఒక అమ్మాయి. హలో, ఒక్క నిమిషం అన్న ఆమె మాటలకి ఏమిటి అన్నట్లు తన వైపు చూసింది అపూర్వ. నా పేరు లావణ్య, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీరెవరో నాకు తెలియదు. మీరు ఇక్కడికి రాకముందు నుండి నేను ఇక్కడే ఆ పక్క బెంచిపై కూర్చున్నాను. అందుకే ఇక్కడ జరిగిందంతా నా కంటపడింది. మీరు అతన్ని అపార్థం చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎక్కడి నుండో హఠాత్తుగా గాలి దుమారంలా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగలించుకుని అతనికి ఊపిరి సలపకుండా చేసింది. అంతే జరిగింది. పాపం అతనికేమీ తెలియదు. లావణ్య మాటలకి ఆలోచనలో పడింది అపూర్వ. ఛ, సృజన్ ఎంత బాధపడ్డాడో. నేను అలా చేసి ఉండవలసింది కాదు. తన అనాలోచిత ప్రవర్తనకి సిగ్గుపడి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి సృజన్ వద్దకు వెళ్ళింది. ఆమెని చూస్తూనే బెంచి మీద కూర్చున్న సృజన్ కోపంతో దిగ్గున లేచాడు. వెంటనే అతని 2 చేతులు పట్టుకుంది అపూర్వ. ఐ యామ్ సారీ సృజన్ అంటుండగానే వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృజన్. ఆమె కళ్ళల్లో గిరును నీళ్లు తిరిగాయి. వన్స్ అగైన్ సారీ సృజన్
పొరపాటు పడ్డాను. కావాలంటే నన్ను తిట్టు, ఇంకా నీ కోపం తగ్గకపోతే కొట్టు. అంతేగాని ఇలా మాట్లాడకుండా వెళ్ళొద్దు ప్లీజ్. అతను అక్కడి నుండి వెళ్లకుండా అడ్డుగా నిలబడింది అపూర్వ. 2 క్షణాల మౌనం తర్వాత నోరు విప్పాడు సృజన్. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అప్పు? మనకిద్దరికీ 4 ఏళ్ల పరిచయం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా చట్టాపట్టాలేసుకుని కలిసి తిరిగాం. అలాంటి నా పైన నమ్మకం లేకుండా నా క్యారెక్టర్ని అనుమానించిన నీతో నాకు ఇకపై ఏ సంబంధమూ లేదు. గుడ్ బై. తను చెప్పవలసింది సూటిగా చెప్పేసి ఆమె ముఖం చూడడం కూడా తనకిష్టం లేదన్నట్లుగా వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృజన్. 6 ఏళ్ల క్రితం తండ్రి తన మీద చేయి చేసుకున్నప్పుడు తాను మనసులో ఏమనుకుందో అచ్చం అవే మాటలు సృజన్ నోటి నుండి రావడంతో దిగ్భ్రాంతులయ్యింది అపూర్వ. ఇన్నేళ్ల పాటు తండ్రి పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి ఆమె మనసంతా కలిచివేసినట్లయింది. పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళనమవుతుంటే ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోయింది అపూర్వ. ఇంటికి చేరుతూనే డాడీ అంటూ తండ్రిని హత్తుకుపోయింది అపూర్వ. ఎన్నో ఏళ్ల తరువాత తనతో మాట్లాడడంతో పులకరించిపోయింది. ఆ కన్న తండ్రి హృదయం. డాడీ, ఇన్నేళ్ళు మీ పట్ల నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను. పిచ్చి అపోహలతో మిమ్మల్ని దూరంగా ఉంచి మీరు చేసిన తప్పుకి మీకు సరైన శిక్ష వేస్తున్నాననుకుంటూ నన్ను నేనే శిక్షించుకున్నానని ఈవేళే తెలుసుకున్నాను. నన్ను క్షమించండి డాడీ. కన్నీళ్లతో దగ్గరైన కూతురి తలపై ఆప్యాయంగా చేయి వేశాడు ప్రసాద్. వెరీ గుడ్. మొత్తానికి తండ్రి కూతుళ్ళిద్దరూ ఇంతకాలానికి ఒకటయ్యారు. చప్పట్లు కొడుతూ దగ్గరికి వచ్చిన తల్లితో పాటుగా సృజన్ని, ట్యాంక్ బండ్ వద్ద అతన్ని కౌగిలించుకున్న అమ్మాయిని, ఇంకా లావణ్యని తన ఇంట్లో చూసి ఆశ్చర్యపోయింది అపూర్వ. అప్పు, ట్యాంక్ బండ్ వద్ద జరిగిందంతా మర్చిపో. అదంతా ఒక డ్రామా. ఈ అమ్మాయిలిద్దరూ కూడా లావణ్య, నందిత అని సృజన్ కజిన్స్. మనిద్దరినీ కలపడం కోసమని వాళ్ల సాయంతో ఈ నాటకం ఆడాడు మన సృజన్. తండ్రి మాటలకి అయోమయంగా సృజన్ వైపు చూసింది అపూర్వ. అవును అప్పు, ఆయన చెబుతున్నది నిజమే. మన నిశ్చితార్థం రోజున మా ఇంటికి వచ్చిన మీ నాన్నగారు నా చేతులు పట్టుకుని నాతో చెప్పిన మాటలు నన్నెంతో కదిలించాయి అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పుకొచ్చాడు సృజన్. బాబూ సృజన్, నిన్ను అల్లుడిగా కాకుండా నా సొంత కొడుకుగా భావించి చెబుతున్నాను. నా కూతురంటే నాకు పంచప్రాణాలు. దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపాలు గుచ్చినంత బాధగా ఉంటుందనుకో. నువ్వు కూడా తనని అంతే గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను. పొరపాటునైనా దాని మనసు నొప్పుడో గాయపరచుకు బాబు. అలాగాని చేశావంటే అది జన్మలో నీతో మాట్లాడదు. నేను అనుభవిస్తున్న బాధ భవిష్యత్తులో నీకు కలగకూడదనే ఇదంతా చెబుతున్నాను. నేను చెప్పేదంతా నీ కడుపులో పెట్టుకో అంటూ 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, అప్పటి నుంచి కూతురు తనతో మాట్లాడకపోవడం అంతా పోసగొచ్చినట్లుగా సృజన్తో చెప్పాడు ప్రసాద్. జరిగిన దాంట్లో మామయ్య గారు చేసిన పొరపాటు కంటే కూడా నీ మొండితనము, అపోహలే ఎక్కువ కారణమని నాకు అనిపించింది అప్పు. మానవులు పొరపాట్లు చేస్తే దేవుళ్ళు వాటిని క్షమిస్తారన్న నానుడి వినలేదు. పొరపాట్లు జరిగినప్పుడు వాటి నుండి పాఠాల్ని నేర్చుకుని ముందుకు సాగిపోవాలే తప్ప వాటినే పట్టుకుని వేలాడుతూ మనస్సుల్ని అశాంతిపాలు చేసుకోకూడదు. మనల్ని ప్రేమించే వారి జీవితాన్ని దుర్భరం చేయకూడదు. నీకు ఈ విషయం బోధపడేట్లుగా చేసి నీ అపోహలను దూరం చేసి నిన్ను మీ డాడీతో కలపాలన్న ఉద్దేశంతోనే ఇలా నా కజిన్స్తో కలిసి నాటకమాడాను. ఈ విషయంలో నీ మనసుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు అప్పు. లేదు సృజన్, నా తప్పు నేను తెలుసుకునేట్లుగా చేసినందుకు గాను నీకు నేనెంతో రుణపడిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. లావణ్య, నందిత, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పింది అపూర్వ. అమ్మయ్యా, నీకు కోపం రాలేదు కదా? బతికిపోయాను. మీ డాడీతో పనులే. నాతోనూ నిశ్శబ్ద యుద్ధం ప్రకటిస్తావేమోనని హడలిపోయాననుకో. సృజన్ వేళాకోళానికి చిలిపిగా నవ్వేసిన కూతురిని తృప్తిగా చూసుకున్నాడు ప్రసాద్. రేవతి